ఎందుకంటే తప్పకుండా అది అమలు చేస్తారని కూడా ఆశిస్తున్నాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆడబిడ్డ విషయం తెలియట్లేదు. ఎందుకంటే సొంత ఆడబిడ్డనే తన బయటకు వచ్చాడు, సొంత తల్లిని చెల్లిని బయటకు పంపించేశారు. కాబట్టి ఈ తోబోటును కూడా పక్క చూద్దాం, ఈ తోబోటులో కష్టపడతాం ఆలోచిస్తున్నాడు. అతనికి మీరు ఈ రోజులు అంగన్వాడీ కార్యకర్త నెరవేరుస్తాన్న ఆశంక చివరిలో 2-3 నెలల్లో ఏం చేయలేదు. ఇలాంటి దుర్మార్గుని గతించడానికి మీ చేతులు నిరాహార దీక్షకి ప్రతి ఒక్కరూ మేము మద్దతుగా ఉంటామని, ఏ అవసరం వచ్చినా కూడా జిల్లాధ్యక్ష ఆధ్వర్యంలో మేము ప్రతి ఒక్కరూ సహకరిస్తాం. మీరు చేస్తున్నటువంటి ఉద్యమాలకి ఇతనికి కలవడం లేదు, దున్నపోతున్న రాళ్ళు గురించంటే ఇతను మాత్రం స్పందించడం అని చెప్పి మేము అనుకుంటున్నాము. మన ప్రయత్నం మంది మహిళలకు ఎప్పుడు అండగా ఉండే పార్టీ అండి. అసలు ఎన్టీఆర్ రామారావు గారు, జవహర్ ఎన్టీఆర్ గారు ఫస్ట్ నుంచి మహిళలు ఫస్ట్ రిజర్వేషన్ కల్పించింది. వాళ్ళ సమస్యలను పరిష్కరించడంలో ముందుండి నడిపించే వాటిలలో ముందు వరుసలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీలో ముఖ్యంగా సిఐటి ఆధ్వర్యంలో పిల్లలకి బిడ్డలకి ఆ దేవుని ఆశీర్వాదం కావాలంటూ ఒక పక్క కుటుంబంలో ఉండవలసిన మీరంతా కూడా ఇవాళ రోడ్డుకెక్కి చేస్తాను, మద్య నిషేధం చేస్తాను అని అంటూ కనపడిన ప్రతి ఒక్కరికి వాగ్దానాలు చేస్తూ అందులో భాగంగా ఆడపడుచులైనటువంటి మీకు కూడా ఒక వాగ్దానం చేశారు. ఏమని? తెలంగాణతో సమానంగా మీకు జీతభత్యాలు ఇస్తాను, నా ప్రభుత్వం వస్తే కనుక మిమ్మల్ని ఎన్నో విధాలుగా ఆదుకుంటాను, నిజ చేసేస్తాను అని కళ్ళపల్లి మాటలు చెప్తాను. సరే, ఏదో ఒక్కసారి అడుగుతున్నారు కదా, తల్లి బిడ్డ, తల్లి చెల్లి అందరూ కూడా రోడ్డు మీద తిరుగుతున్నారు, ఒకసారి ఏమైపోతుందిలే అని ఏదో వాళ్ళ నాన్న చేసినటువంటి ఏదో కొంత పనికి కృతజ్ఞతగా మనం బాధ్యత అప్పచెప్పాం. బాధ్యత అప్పచెప్పినప్పటి నుంచి 4.5 సంవత్సరం అయింది. ఏ రోజైనా కానీ మీరు సోషల్ మీడియాలో ఎవరైనా బహిరంగ సభలు పెడితే కనుక ఏం చేస్తారు? పర్దాలు కట్టుకొని వస్తారు. వేసి అధికారం ఇచ్చాం కదా, మా బాధలేమి చెప్పుకున్నామంటే కనుక చెప్పుకొనిచ్చే పరిస్థితి. పోనీ ఎవరైనా కానీ నువ్వు ఇలా ఉన్నావు, మాకు చెప్పిన మాటలు నువ్వు నిలబెట్టుకోలేదు అని ప్రశ్నించడానికి వెళితే ఏమవుతా ఉంది? జైలు పంపిస్తారు, కేసులు పెడతారు, కొడతారు, ఇంకా వీళ్ళైతే కనుక ఇంకా ఉన్మాదం ముందుకు చంపేటటువంటి పరిస్థితి. మీరు ఇవాళ న్యాయంగా 4.5 సంవత్సరాలు ఓపిక బట్టి ముందుకు వచ్చారు. ఈ రాష్ట్రంలో నువ్వు చేసినటువంటి అప్పుల వల్ల, నువ్వు కట్టేటటువంటి వడ్డీల వల్ల ధరలన్నీ పెరిగిపోయినాయి. ఆఖరికి చెత్త మీద కూడా పన్ను వేసే స్థాయికి వచ్చినావు. కాబట్టి ఈ పన్నులన్నీ కట్టి ఈ ధరలన్నీ భరించలేక మా జీవితాలన్నీ దుర్భరమైనాయి. నువ్వు చెప్పిన మాట ప్రకారం మాకు జీతాలు పెంచు, ఇంకా కొన్ని మా డిమాండ్లను నువ్వు తీర్చు అని చెప్పి న్యాయబద్ధంగా మీరు ఇవాళ మేము మీ హక్కులని ఆయన చెప్పిన మాటల కోసం మీరు డిమాండ్ చేస్తూ ఇవాళ సమ్మెకు దిగితే కనీసం మీతో సంప్రదింపులు లేవు. కనీస వేతనం అమలు చేయాలి, కనీస వేతనం అమలు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం నుండి వైఖరి, సుప్రీంకోర్టు ఆదేశాలు అమలు చేయాలి, సుప్రీంకోర్టు ఆదేశాలు అమలు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం నుండి వైఖరి, సుప్రీంకోర్టు ఆదేశాల్లో గౌరవ వేతనం వద్దు. మహిళా పక్షపాతి లేదంటూ ఎన్నో వాగ్దానాలు చేసి ఎన్నికైన తర్వాత కనీసం ప్రజలతో మమేకం కాకుండా, ప్రజల బాగోగులు ఎలా ఉన్నాయి అని చెప్పి ప్రజల్లో కలిసి తెలుసుకోకుండా ప్రశ్నించిన వారి యొక్క గొంతుక నొక్కేస్తూ ఈ దేశంలో ఇంతకు మించినటువంటి అహంకారపూరితమైనటువంటి ప్రభుత్వం గతంలో లేదు అని నిరూపించినటువంటి మన వైసీపీ ప్రభుత్వం తను చేసినటువంటి మాట, తను చేసినటువంటి వాగ్దానం కోసం ఈ ఆడపడుచులందరూ కూడా ఇవాళ మాకు మీరు చెప్పినటువంటి మాటలు నిలుపుకోండి అని చెప్పి ఇవాళ బహిరంగంగా సమ్మెకు వస్తే గనక వీళ్లను కూడా భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మీరు చెప్పిన మాటలు నిలబెట్టుకోండి. ఆల్రెడీ మీరు మీ అహంకారపూరితమైనటువంటి ప్రవర్తనతో ఈ రాష్ట్ర ప్రజలు విసిగిపోయి ఉన్నారు. మిమ్మల్ని బంగాళాఖాతంలో కలిపేది గ్యారంటీ. కనీసం ఇప్పటికైనా గానీ ఈ ఆడపడుచుల ఉసురు పోసుకోకుండా ఇవాళ వైకుంఠ ఏకాదశి రోజు ఎంతో పండుగ సంబరమాలు కుటుంబంతో జరుపుకోవాల్సినటువంటి ఆడపడుచుల్ని రోడ్డుకేసినటువంటి ఉసురు
భవిష్యత్తులో మీకు తగులుకోకుండా ఉండాలంటే గనక వాళ్లతో కూర్చోండి, చర్చించండి, మీరు చెప్పినటువంటి వాగ్దానాలు నెరవేర్చండి, వాళ్ళ యొక్క న్యాయమైనటువంటి సమస్యలను మీరు పరిష్కరించండి అని మా తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక సమావేశంలో అంగన్వాడీ కార్యకర్తల యొక్క న్యాయమైనటువంటి సమస్యలకు పరిష్కారం ఇస్తామని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని ఇంకా కూలంకుషంగా మేము వీళ్ళ యొక్క సమస్యలను మా నాయకుడి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి వచ్చేటటువంటి ప్రభుత్వంలో వీళ్లకు మరింత న్యాయం జరిగే విధంగా, గత ప్రభుత్వంలో కన్నా మరింత న్యాయం జరిగే విధంగా మేము మా నాయకుడిని ఒప్పించి త్వరలో మరొక స్టేట్మెంట్ ఒప్పించే విధంగా ప్రయత్నం చేస్తామని తెలుగుదేశం పార్టీ తరఫున తెలియజేస్తున్నాను.